వాక్య భాగాన్ని మీతో మూల అంశాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దానికంటే ముందుగా బిడ్డలారా, దేవుడు మనందరికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి ఆదివారపు ఆరాధనలు మనమందరం కలిసి దేవుని స్తుతించుకునేటువంటి కృపను మనకు ఇచ్చినందుకు మనమందరమును కూడా దేవునికి వందనస్తులమైన దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం, గట్టిగా చెబుదాం. అలాగనే కూడి చేరుకున్న దేవుని పిల్లలని మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు ప్రతి వారు కూడా తెలియపరుస్తున్నాను. బిడ్డలందరికీ కూడా వందనాలు. అలాగనే మరి మైక్ శబ్దం ద్వారా కూడా మరి వెలుపులుండి వాక్యం వింటున్నటువంటి గ్రామస్తులకు, గ్రామ పెద్దలకును, అలాగనే మరి లైవ్ ద్వారా కూడా వాక్యం వింటున్న దేవుని పిల్లలైన ప్రతి వారికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. బిడ్డలారా గమనించండి, ఈరోజు ఒక అంశాన్ని ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే, లోబడి ఎదిరించు అన్న మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఏం చేయాలట? లోబడి. అదేంటయ్య గారు, లోబడటం ఏంటి, మళ్ళీ ఎదిరించడం ఏంటి అన్న ఆలోచన మనకి కలుగుతుందా లేదా? హల్లెలూయా. ఎవరికి లోబడాలి, ఎవరికి ఎదిరించాలి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన సంగతిని మనం చూస్తే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అంటాడు కదా, అందరూ కూడా 4:7 చదువు తల్లి. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుబడినటువంటి లేఖన భాగం ఏమని సెలవిస్తుందంటే, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి అని భక్తుడైన ప్రభు శిష్యుడైనటువంటి యాకోబు గారి మాట తెలియజేస్తూ వచ్చారు. అవును, అప్పుడప్పుడు మనోళ్ళు అంటూ ఉంటారు, సేవకుడితో చెప్పకపోయినా తోటి విశ్వాసులతో, సహోదరులతో అంటూ ఉంటారు, ఏందనుకున్నాక రాత్రంతా తెల్లార్లు నన్ను మీదపడి పిసికేసింది, పేక విసికేసింది, నన్ను అసలు నేను చచ్చింది అనుకునే ఎట్టగట్ట బతికి బయటపడ్డా. ఏం పిసికేసిందంట? ఎవరు వచ్చి పిసికేసింది? తెల్లవారులు ఒకటే తేడకల్లా అసలు నిద్రే పోలేదండి అని అంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఆ సందర్భాన్ని బట్టి మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నంటే, నీవు దేవునికి లోబడి ఉంటే అపవాది నీ యొద్ద నుండి, అపవాది పారిపోవాలంటే మొదట మనం దేవునికి లోబడి ఉండాలి. దేవుని బిడ్డలారా, 2 పాయింట్స్ మీతో జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. అపవాది పారిపోవాలంటే ఒకటేమో దేవునికి లోబడాలి. అపవాదిని ఏం చేయాలంట చెప్పండి? ఎదిరించమని దేవుని వాక్యం చెప్తా ఉంది. సరే, బైబిల్ గ్రంథంలో దేవునికి లోబడినటువంటి మనుషులు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ వచ్చి ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూద్దాం. అందరూ కూడా తీసి చూడండి. 13వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4వ వచనం చదువునా. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి, ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయనను హత్తుకొని ఉండవలన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటాడు, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి, ఆయనకే భయపడి అని మాట్లాడుతూ వచ్చాడు. మనము దేవునికి భయపడం, దేవునికి లోబడం. నేను చెప్పాగా, దయ్యం అంటే ఎంత భయమో. రాత్రులు ఒకవేళ యామా అద్దరింటికి ప్రార్థనకు రాలేదేంటమ్మా అంటే, అమ్మో రాత్రులు అంత దూరం, చీకటిగా, చీకటి ఉంది నీ దగ్గర. నువ్వు వెలుగు సంబంధం అయితే, నువ్వు ఆత్మ సంబంధం అయితే, జీవపు వెలుగు నీలో ఉంటే
ఈ చీకటి నిన్నేం చేస్తుంది? ఇవాళ ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు, ఎక్కడ చూసినా చక్కగా తెల్లగా లైట్లు మతాబులాలు వెలుగుతూ ఉంటే ఆ దానికి ప్రార్థన ఎందుకు రావదంటే నువ్వు చెప్పే సాకు ఏంటంటే చీకటికయ్యా, రాత్రులకయ్యా, అంత దూరంగా అయ్యా పొయ్యి వచ్చేటప్పుడు అంట ఎమట వస్తాయి అంట కొంతమందికి. ఏమొస్తాయట? అంత దూరం వచ్చి మళ్ళా రాత్రి ఇంటికి వచ్చేసరికి ఎమ్మట వస్తాయి. నేను అన్నాను, బైబిల్లో సామెతల గ్రంథంలోని అది రెఫరెన్స్ నాకు జ్ఞాపకం లేదు అంటాడు, సామెతల్లో భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని వెలుగు వస్తుందని చెప్పి రాశాడు. సామెతల గ్రంథం చూస్తారు మాస్టర్ గారు, సామెతల గ్రంథం 10:24 అంటాడు మాట. సామెతలు 10:24 అంటాడు, భక్తిహీనుడు దేనికి భయపడదో అదే వారి మీదకి వస్తుంది. అంత దూరం నుంచి ఎగురులో రానంటే దేవుని బిడ్డలారా ఏమని మీతో జ్ఞాపకం చేస్తుందంటే, దేవునికి లోబడి ఉండి దేవునికి భయపడి ఉంటే దేవుని పిల్లలారా అంత జయమే కానీ నీకు అపజయమేమి ఉండదు. అయితే మనం జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, దేవునికి లోబడి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే దేవునికి లోబడి ఇదిగో దేవునికి భయపడి మనము ఆయనను మాత్రమే సేవించాలని చెప్పి దేవాది దేవుడు భక్తుడైనటువంటి మోషే ద్వారా ఈ మాటలు మనకు సెలవిస్తున్నాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఏం చేయాలంట? హత్తుకొని ఉండమని దేవుని వాక్యం చెప్తూ ఉంటే మనము అది చెయ్యం. ఆయనకు లోబడం, ఆయనకు భయపడం, ఆయన ఆజ్ఞలను అనుసరించు, ఆయనను హత్తుకొని ఉండకపోవడం చేత అపవాదేమో నిన్ను శోధిస్తున్నప్పుడు, అపవాదేమో నిన్ను భ్రమ పెడుతున్నప్పుడు, అపవాదేమో నిన్ను భయపెడుతున్నప్పుడు నువ్వు భయపడడానికి కారణం ఏంటో తెలుసా? దేవునికి లోబడట్లేదు, అపవాదికి మాత్రమే భయపడుతున్నా. బైబిల్ గ్రంథంలో భక్తులను మీతో జ్ఞాపకం చేస్తాను. భక్తుడైన అబ్రహాం గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో ఓ చక్కని మాట పౌలు గారు మాట్లాడుతూ వచ్చాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చూస్తారా? 11వ అధ్యాయం 8వ వచనం అంటాడు, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి దేవుని పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న అమ్మా ఆ ప్రదేశములకు బయలు వెళ్ళను చాలి తల్లి. అక్కడ మనకు కావలసిన ప్రాముఖ్యమైన మాట ఏం చెబుతుందంటే, అబ్రహాము విశ్వాసమును బట్టి దేవుని పిలుపుకు లోబడుతూ వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో మనము ఎవరి పిలుపుకు లోబడాలి? దేవుని పిలుపుకు లోబడాలి. మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనుక, ఆయన ఆశీర్వదించే దేవుడు గనుక, అభివృద్ధిపరిచే దేవుడు గనుక, గొప్ప చేసే దేవుడు గనుక మనమేం చేయాలంటే ఆయనకు లోబడమని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆయనకు విధేయత చూపు మన దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు పిలిచాడు. ఆ పిలుపునకు లోబడుతూ వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలో ఆయన ఎదుగుగా బయలుదేరి వచ్చాడు. ఆయన దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని పిలుపుకు లోబడటం చేత ఏం చేస్తూ వచ్చాడు తెలుసా? నేను అంటాను కదా, అన్ని విషయాల్లో కూడా దేవునికి విధేయత చూపుతూ వచ్చాడు. అంటాడు ఆదికాండం 22వ అధ్యాయంలోని అబ్రహామును దేవుడు అన్నాడు, అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్నా నీవు ప్రేమిస్తున్నా నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా అర్పించమని దేవుడు కోరినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? అయ్యా, లేక ఇచ్చావు, 100 ఏళ్ళకి ఇచ్చావు, నాకు ఒక్కడే కదా నువ్వు ఇచ్చింది, మరలా తిరిగి అప్పగించమంటావా, బలి అర్పించమంటావా అన్న మాట ఆయన ఎదురు విధేయత చూపటం అంటే, లోబడడం అంటే అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పిల్లలారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, భక్తుడైనటువంటి అబ్రహాము గారు లోబడినట్లుగా నేటి దినాల్లో సంఘములో ఉన్న దేవుని పిల్లలమైన మనమందరమును కూడా దేవునికి లోబడి ఉందుము గాక, దేవునికి మాత్రమే భయపడుదుము గాక, దేవునికి విధేయత చూపుదుము గాక. దేవుని బిడ్డలారా,
అందుకే ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే ఈ మొదటి పాయింట్ మీతో చెప్తున్నాను కదా. మొదటి మాట లోబడటం. ఏం చేయటం? లోబడి ఉండడం. దేవుని బిడ్డలారా ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే దేవునికి లోబడి ఉన్నప్పుడు అపవాది మన దగ్గర నుంచి పారిపోతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా అది చూడండి. ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే మరొక మాట చూస్తే, ఒక మాట మనం చూద్దాం. ఏం చెబుతున్నంటే సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 17వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూస్తే, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం, అందరూ కూడా తీసుకున్నాను, 17వ అధ్యాయము పేజీ నెంబర్ చెప్తాలి, 46వ వచనం, 239. 17వ అధ్యాయం 46వ వచనం చదివితే, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను, ఆకాశ పక్షులను, ఆ భూమృగములకును ఇస్తాను అని మాట్లాడుతూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ మాట మనము ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాం చెప్పిన, భక్తుడైనటువంటి దావీదు ఏమని జ్ఞాపకం చేస్తున్నంటే, భక్తుడైనటువంటి దావీదు గొలియాతును ఎదిరించడానికి, గొలియాతును హతమార్చడానికి దావీదు భక్తుడు ఎవరికి లోబడ్డాడు? చెప్పాలందరూ నోరు తెరవాలి. దావీదు భక్తుడు దేవునికి లోబడిన చేత. దేవుని బిడ్డలారా ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, భక్తుడైనటువంటి దావీదు చిన్నవాడైనప్పటికీ, బాలుడైనప్పటికీ కూడా ఇదిగో గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు ఆ గొలియాతు ఏమన్నాడు తెలుసా? 45 వచ్చిన ఏమంటాడు తెలుసా? ఇదిగో 44 అంటే నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకు భూజంతువులకు ఇచ్చివేస్తారని ఫిలిష్తీయుడు దావీదు అంటే, అప్పుడు అలా కాదయ్యా, ఇదిగో ఈ దినాన యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తున్నాడు, నేను నీ తల తెగవేస్తాను, ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని నిరూపిస్తాను మాట్లాడుతూ వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, దావీదు అంతటి గొప్ప కార్యం జరిగించడానికి, దావీదు గొలియాతును జయించడానికి గల కారణం ఏం చెబుతున్నంటే, దావీదు చెప్పండి దేవునికి లోబడుట చేత, దేవునికి భయపడుట చేత. నేను అన్నాను కదా, ఇశ్రాయేలు అందరూ సైన్యమంతా కూడా భయపడుతున్నారు. ఫిలిష్తీయులైనటువంటి ఆ గొలియాతు 6 మూరల జానుడు ఎత్తుగలిగినటువంటి ఆ జానుబాహును చూసి భయపడుతుంటే, సైన్యమే గడగడ వడుతూ ఉంటే, దావీదు చిన్నవాడు, బాలుడు, ఇదిగో ఆయన ఎదుట, నేను అన్నాను కదా, ఒక 6 అడుగులు ఎత్తుగలిగినటువంటి మనుషుడు పక్కన 4-5 సంవత్సరాల చిన్న బాలుడు ఎంత ఉంటాడు? దావీదు గొలియాతు ఎదుట నిలబడినప్పుడు అలా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అయితే అక్కడ శ్రేష్టమైన మాట ఏమని మీతో జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నానంటే, ఆయన అంటాడు, ఇదిగో జీవము కలిగినటువంటి దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలులను సున్నతి లేని ఫిలిష్తీయుడు తిరస్కరించడానికి వాడు ఎంతటి వాడు? ఇది నాన్న నీ మీదకి యుద్ధానికి వచ్చాడు, యుద్ధము నాది కాదు యెహోవాదే అని మాట్లాడుతూ వచ్చాడు. దేవుని బిడ్డలారా ఎందుకు ఈ మాటలు మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, ఆయన దేవునికి లోబడిన వాడు కనుక, దేవునికి విధేయత చూపిన వాడు కనుకనే దావీదు గొలియాతును హతమార్చగలిగాడు. ఈ ఉదయకాల సమయంలో ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, నేనంటాను కదా, మన జీవితంలో ఈనాడు ఆత్మీయ కోణంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దావీదుకి ఆనాడు గొలియాతు ఒక సాతానుడు అంటాడు. అయితే నేను అన్నాను కదా, లోకములో అపవాదిగాడు మనకి ఎన్నెన్నో అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు.
అగ్ని బాణాలను మనము జయించాలంటే, అపవాదిని ఎదిరించాలంటే ఏం చెప్పాను ముందు? దేవునికి లోబడి ఉండాలి. అంటే దేవునికి లోబడటం అంటే ఆదివారం నాడు ఖచ్చితంగా 10 గంటలకు ప్రార్థనకు వచ్చి 1 గంటకు ముగించుకొని వెళ్ళిపోతే నువ్వు దేవునికి లోబడినట్లు కాదు. కానీ ప్రతి దినము కూడా దేవునితో నువ్వు సహవాసం చేసేటువంటి అనుభవం నీకు కావాలి. ప్రతి దినము దేవునితో నువ్వు గడిపేటువంటి అనుభవం నీకున్నట్లయితే అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నేను అన్నాను కదా, దావీదు గారు ఆ మాట ఎందుకు పలికాడు? యుద్ధము యెహోవాదే అని మాట్లాడటానికి దావీదుకును దేవునికి ఉన్నటువంటి అనుబంధము అలాంటిది, దావీదుకును దేవునికి ఉన్నటువంటి సహవాసం అలాంటిది. నేను అన్నాను కదా, ఆయన బిడ్డలు ఎక్కడికి వెళుతున్నా కూడా బైబిల్ రాశారు. తర్వాత చరిత్రలో మనం చూస్తే దావీదు ఎక్కడికి పోయినా సరే యెహోవా యొక్క విచారణ చేస్తున్నా అని చెప్పి రాశారు. కనుక అలాగున నేను మీతో జ్ఞాపకం చేస్తున్న శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? మనము ఈ లోకంలో సాతానుగాడు మనకు ఒక గొలియాతు లాంటి వాడు. గొలియాతును మనము జయించాలంటే దేవునికి విధేయత చూపాలని వాక్యం చెప్తారు. అయితే దావీదు మరి ఆ గొలియాతును జయించడానికి ఏ బలము? ఆత్మ సంబంధమైన బలం. బైబిల్ అక్కడే మనం ఏది 17వ అధ్యాయంలోని ఎన్నో వచ్చిన తలది 50 వచ్చిన చదువు. దావీదు ఫిలిష్తీయుల కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపిన. చాలు. అంటే దావీదు బలాఢ్యుడా? గొలియాతు బలాఢ్యుడా? గొలియాతే బలాఢ్యుడు. ఆయన కొట్టాలన్నా బాణం విసరాలన్నా కూడా ఆయన ఒంటి నిన్న తలకు ఆ కవచాలు ధరించుకొని ఉన్నాడు. కనుక రాయేసినా తగలదు దెబ్బ, బాణం వేసినా గుచ్చుకోదు, కత్తితో పడవాలన్నా కలవని పరిస్థితిలో ఉన్నాడు. అయితే దావీదుకు దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, దావీదునకు దేవుడిచ్చిన బలం ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన బలాన్ని బట్టి. అందుకే అక్కడ రాశారు, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయంలోని 13వ వచనంలో అనుకుంటే ఏమంటాడు తెలుసా? సమూయేలు తైలపు కొమ్మును తీసి, అప్పుడేం జరిగింది? దేవుని ఆత్మ బలముగా దావీదు మీదకి దిగి వచ్చింది. ఆత్మ సంబంధమైన బలం అంటే శరీర సంబంధమైన బలం నీకు లేకపోయినా, ఆత్మ సంబంధమైన బలం నీవు కలుగుంటే శరీర సంబంధమైనటువంటి బలంతో పని నీకు లేదు. అప్పుడు దేవుడు నీతో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించడానికి సహాయము చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, ఫిలిష్తీయుల కంటే దావీదు బలాఢ్యుడై ఫిలిష్తీయుని కొట్టి చంపాడు. వాడు ఎప్పుడైతే బోర్లు పడ్డాడో దావీదు పరిగెత్తుకుని పోయి వాని కత్తి అనగా ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు కత్తి తీసి వాని తల తగవేసినట్లుగా వాక్యాలు మనం చదువుతున్నాం. ఎందుకు ఈ మాట మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, దేవునికి లోబడడం చేత, దేవునికి విధేయత చూపడం చేత దావీదు బలాఢ్యుడై ఉన్నాడు. దావీదు జ్ఞానము కలిగి ఉన్నాడు. దావీదు వివేకము కలిగి ఉన్నాడని మీతో జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు తెలుసా? పెద్దలకు లోబడి ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం వచనంలో పిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకోవాలంటాడు. సార్ ఏం చేసి? పెద్దలకు లోబడినప్పుడు. నేటి సమాజంలో, సంఘములో దేవుని బిడ్డలారా, చిన్నలైనటువంటి వారు, పిల్లలైనటువంటి వారు పెద్దవారికి లోబడటం లేదు. తల్లిదండ్రులకు లోబడేవారు కనబడట్లేదు. దైవజనుడు ఎదురు పడితే ఈరోజు ఈనాడు ఎవరొస్తులు ఎలా ఉన్నారో తెలుసా? దైవజనుడు ఈ దారిలో వస్తున్నాడంటే ఏ పరిచయం అంటాడో, ఏ పరిచయం ఉందని పిలుస్తాడో అని చెప్పేసి మొక్కం చాటేసుకొని వెళ్ళిపోయేవారు కనబడుతున్నారు. అవసరమైనప్పుడు అయ్యగారు బండి కావాలండి, సిగ్గు చేయడానికి పెంచట్లా. తల్లిపైన నీవు
నీవు నీ బిడ్డలకు ఏమి నేర్పిస్తున్నావు? దేవుని బిడ్డలారా, కొన్ని చోట్ల నేను చూస్తున్నాను కదా, యవనస్తుల చిన్న పిల్లలు మొదలుకొని యవనస్తులైనటువంటి పిల్లల వరకు కూడా ఎంత చక్కగా దేవుని మందిరంలో పరిచయం చేయడం కావచ్చు. బిఈడీలు చేసినా కూడా, టీచర్ జాబ్ వచ్చినటువంటి వారు కూడా దేవుని మందిరంలో సావుకులు భోజనం చేస్తే ఇస్తర్లు తీస్తూ ప్లేట్లు కడిగి దైవ సావుకులకు పరిచయం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, దైవజనుడైనటువంటి ఏలియా చేతుల మీద ఎలీషా నీళ్లు పోస్తే గొప్ప సావుకుడయ్యాడు. ఇదిగో దేవుని మందిరంలో పరిచయం చేసినటువంటి బాలుడైన సమూయేలు ఏలి ఎదుట పరిచయం చేస్తే గొప్ప సావుకుడయ్యాడు, ప్రవక్త అయ్యాడు సమూయేలు. ఇలా చెప్పుకుంటూ చాలా విషయాలను ఏం చెప్తున్నంటే, దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో పరిచయం చేయడానికి నువ్వు లోబడకపోతే, విధేయత నువ్వే చూపకపోతే నీ పిల్లల విధేయత చూపుతారు, నీ పిల్లల పరిచయం చేస్తారు. నువ్వే దేవుని స్థానంలో తగ్గించుకోకపోతే ఎలా ఫలిస్తావు, అభివృద్ధి పొందుతా? దేవునికి లోబడటమంటే పరమందున్నటువంటి దేవుడు నాకు కనపట్టలేదు కదా అని అనుకున్నా. దైవజనుడు చెప్పేది నీకు దేవుడే, దైవజనుడే. ఇదిగో దేవుడే దైవజనుడు నుంచి మాట్లాడుతున్నాడు. దైవజనుడు నుంచి మాట్లాడేది దేవుడు అని చెప్పను గ్రహిస్తే, లోబడితే ఖచ్చితంగా నువ్వు దేవునికి లోబడినట్లు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, వాక్యంలో వ్రాయబడుతూ వచ్చింది కదా, ఏమంటాడంటే పెద్దలకు లోబడినమని మాట్లాడుతూ వచ్చాడు. పిల్లలారా, పెద్దలకు లోబడినట్టు మాట్లాడుతూ వచ్చాడు. అందుకే ఒక మాట భక్తుడైనటువంటి ప్రవక్తుడైనటువంటి ఇర్మియా గారు 20వ అధ్యాయంలో ఒక చక్కని మాట 7వ వచనంలో ఏమంటాడు తెలుసా? ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, యెహోవా నన్ను ప్రేరేపించగా నీ ప్రేరేపణకు లోబడితిని. దేవా, నీవు నన్ను బలవంతము చేసి గెలిచావయ్యా. నేను దినమెల్లా అమ్మా నవ్వుల పాలైతుంది. సరే, చెప్పడానికైతే సమయం కాదు, కానీ భక్తుడైనటువంటి ఇర్మియా గారు దేవునితో అంటున్న మాట ఏంటో తెలుసయ్యా? యెహోవా, నీవు నన్ను ప్రేరేపించి ఏం చేసి ఉన్నాడు? నీ ప్రేరణకు నేను లోబడితే నీవు నన్ను బలవంతం చేసి గెలిచావయ్యా. అంటే దేవునికి లోబడినట్లుగా మాటలు మనం చూస్తున్నాం, దేవునికి విధేయత చూపినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో భక్తులు ప్రవక్తులు ఎలా ప్రేరేపించబడ్డారు, ఎలా లోబడుతూ వచ్చారంటే, దేవుడు ప్రేరేపిస్తే వారు లోబడుతూ వచ్చారు, వారు విధేయత కలిగి ఉన్నట్లుగా వాక్యాలు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుని బట్టి నేను అంటాను కదా, మనుషులకు లోబడటం కాదు, మనుషులకు భయపడటం కాదు, కానీ ఎవరికి లోబడాలి? దేవునికి భయపడాలి, దేవునికి విధేయత చూపాలి. బైబిల్లో ఒక మాట, పట్టపోషణ కొరకు లోబడిన వాళ్ళు ఉన్నారంట. విలాప వాక్యాల్లో 5వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది అన్నమాట. 5వ అధ్యాయం 6వ వచనం. విలాప వాక్యాల్లో 5వ అధ్యాయం 6వ వచనం అంటాడు, పట్టకూటి కొరకై ఆ ఐగుప్తీయులకు అశూరీయులకును లోబడి ఉన్నాం. మా తండ్రులు పాపము చేసి గతించిపోయారు, మేము వారి దోష శిక్షను భరిస్తూ ఉన్నాం. దాసులు మాకు ప్రభువులైరి, లేడు. అక్కడ ఆలోచనలు అంటాడు, పొట్టకూటి కొరకై. దేనికోసం అంట? ఆలోచనమేనా? పొట్టకూటి కొరకు ఐగుప్తీయులకు అశూరీయులకు ఏమైపోయారట? లోబడిపోయాడు. ఈనాడు నువ్వు కూడా దేనికి లోబడిపోతున్నావు? దారు పోయేవాడు చిలక జాతకం చెప్పేవాడు అన్నాడు, అమ్మా ఆ మూల నాకు కనపడుతోంది నిమ్మకాయలో, ఇదిగిదిగి ఇక్కడ ఉంది, నేను మీకు అంతరం కడతాను, అవి తీసేస్తాను అంటే గడ 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 వణికిపోతూ, ఎంత కావాలయ్యా? 20,000 అయితేనే తీస్తానమ్మా. లేదయ్యో 10,000 తీసుకెళ్ళి. లేదమ్మా, నువ్వెవరికి లోబడుతున్నావు? జ్యోతిష్కుడు చెప్పాడు, మాంత్రికుడు చెప్పాడు, ఇదిగో
నీ గేదెలు ఫలానా ఈశాన్య మూలలు ఉన్నాయి, తూర్పు దిక్కులు ఉన్నాయి అనేసరికి వాడి మాట నువ్వు నమ్ముతున్నావు. వాడికి ఇచ్చేస్తా డబ్బులు, ఆ గేదెలు ఇంటి నుంచో వస్తాయి. ఆడు చెప్పిన నుంచి రావు, అక్కడ లేవు గేదెలు. వాడు పట్ట పోషణ కొరకు, పట్టకూటి కొరకు వాడు ఎన్నో చెప్తా ఉంటాడు. నేనంటాను కదా, జీవము కలిగినటువంటి నా దేవుని మాటను వింటే శ్రేష్టం. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు కూడా అలాగే చేశారు. పొట్టకూటి కొరకై వారు ఐగుప్తీయులకు లోబడిపోయారు, అష్షూరీయులకు లోబడిపోయారు. ఈ ఉదయకాలపు వేళ మనం ఎవరికి లోబడుతున్నాం? దేవునికి లోబడుతున్నామా? లేకపోతే మాంత్రికులు నేనంటాను వాళ్ళని చూడగానే సేవకుడు కూడా అంత భయపడరండి. సేవకుడిని అంత తోలుకాడతారు తెలుసా? అన్నిటికీ ముందర మీరే వచ్చి ప్రార్థన చేయాలండి, ప్రార్థన చేసి పక్క తక్కువ అంటారు. వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఎదురుగొస్తున్నారంటే పక్క ఉంటున్న ఇంట్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు పోయాక మళ్ళీ వీళ్ళు బయటకు వస్తారు. అంత భయం. నువ్వు దేవునికి లోబడి ఉంటే అపవాదిని ఎదిరించగలుగుతావు. హల్లెలూయా. అపవాది సంబంధాలను ఎదిరించగలవు. అందుకే ఈ మొదటి మాట ఏమని జ్ఞాపకం చేస్తున్నంటే, లోబడినటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాం భక్తులు లోబడ్డాడు, దావీదు భక్తులు లోబడుతూ వచ్చాడు. పేతురు గారు అంటాడు, ఇదిగో పెద్దలకు లోబడి ఉండమని చెప్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, మరి మరొక మాట మనం చూద్దామా? ఒకటేమో లోబడమని చెప్పాను, రెండవది ఎదిరించాలి. ఇప్పుడు ఎవరిని ఎదిరించాలి? అపవాది గారిని ఎదిరించాలి కదా. బైబిల్ గ్రంథంలో అపవాదిని ఎదిరించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్తారా? సరే, మంచిది. దేవుని వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలోని 3వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుంటూ పోతే 3-4 వచనాలు యేసు ప్రభువారు ఆయన 40 దినాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు 40 దినాలు పూర్తయిన తర్వాత సాతానుడు వచ్చి యేసయ్యను అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకుని ఆకలి బాధ తీర్చుకోవచ్చుగా అని మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభువారు అపవాది గాడికి జవాబిచ్చాడు, ఆ మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అని ప్రభువు చెప్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ కొన్ని విషయాలు నేను మీతో జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. యేసు ప్రభువారిని సాతానుగాడు బాగా శోధిస్తూ వచ్చాడు, యేసు ప్రభువారిని విసిగిస్తూ వచ్చాడు. ఏం చెబుతుందంటే, ఆయనను ఎత్తైనటువంటి శిఖరం మీదకి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి కిందకు దూకు, ఈ లోక రాజ్య మహిమలన్నింటినీ కూడా నీ చేతికి అప్పగిస్తా అని అపవాదిగాడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, యేసయ్య అపవాదికి లోబడిపోలేదు, అపవాదిని ఎదురిస్తూ వచ్చాడు. దేవునికి నేనంటాను కదా, యేసయ్యకే వాక్యం ఎత్తి చూపిస్తూ వచ్చాడు. ఇదిగో ఇక్కడ నుంచి కిందకు దూకితే గనుక దేవాలయ శిఖరాన నిలబెట్టి అంటాడు కదా, ఇక్కడ నుంచి కిందకు దూకితే గనుక ఆ దేవదూతలు వచ్చి నిన్ను ఎత్తి పట్టుకుంటారు కదా అని చెప్పేసి యేసు ప్రభువారిని ఆయన శోధిస్తూ వచ్చాడు, ప్రశ్నలతో ఆయన్ని విసిగిస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఏమని మీతో జ్ఞాపకం చేస్తారంటే, యేసు ప్రభువారు ఆ సాతాను గాడిని ఎదిరించి మాట్లాడింది ఏంటో తెలుసా? నీ ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయనకు మాత్రమే 11వ వచనం అంటాడు, ఆయనకు మాత్రమే నువ్వు నమస్కరించాలి, ఆయనను మొక్కాలి అని మాట్లాడుతున్న సందర్భంలో అపవాదిగాడు యేసయ్యను విడచిపెట్టి వెళ్ళిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడైతే యేసు ప్రభువారు అపవాదిని వెనుకకు పొమ్మని చెప్పి గద్దించాడు, ఆయన అపవాదిని ఎదిరించాడు, సాతానుగాడు ఆయన దగ్గర నుంచి పారిపోయినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. భక్తుడు పాడుతూ వచ్చాడు, రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా, రాత్రియు పగలును పాదము చేయుట కొరకై దేవదూతలు మనకుండగా
దేవదూతలు మనకుండగా ఆనంద యాత్ర ఇది యేసుతో నూతన యెరూషలేము మన యేసుతో నూతన యెరూషలేము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు గద్దించగానే సాతాను గాడు వెళ్ళిపోయాడు. అప్పుడు పరలోకము నుండి దేవుని దూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేస్తున్నట్లుగా చూస్తున్నాను. అయితే ఒక చక్కని మాట మీతో ఏమన్నా అప్పు చేస్తున్నట్టు, ఈనాడు యేసయ్యకు వ్యతిరేకమైన ప్రతిదీ కూడా అపవాది సంబంధమైనదే. చెప్పాలి, యేసయ్యకు వ్యతిరేకమైన ప్రతిదీ కూడా చెప్పండి అపవాది సంబంధమైంది. నువ్వేమో ప్రార్థనాపూర్వకంగా చేయాలంటావు గృహప్రవేశం. లోకస్తులు ఏమంటారు, ఏ అయ్యగారు నువ్వన్నా చెప్పకూడదా ఆకులు కట్టుకోమని? అయ్యగారు ఎందుకు చెబుతారు? దేవుని బిడ్డలారా, ప్రతిదీ కూడా రాహేలమ్మ గారు చనిపోతే అంత ప్రార్థనాపూర్వకం చేస్తామంటే వాళ్ళ తమ్ముళ్ళు అంట వాళ్ళు కూడా ఎటకారంగా మాట్లాడతారు. అయ్యగారు అంటూనే ఉన్నారు, ఎటకారంగా మాట్లాడుతూనే ఉంటారు. దేవుని బిడ్డలారు ఏమని మీతో జ్ఞాపకం చేస్తుందంటే, లోకపు ఆచారాలకు అలవాట్లు చేయడానికి ఇష్టపడుతుంటుంది కనుక దేవుని పిల్లలైనటువంటి మనం ఎలా ఉండాలి తెలుసా? లోకస్తులాగా మనం బ్రతకూడదు. బైబిల్ రాయబడితో వచ్చింది, లోకానికి మనం వేరై ఉండాలంట. అపోస్తల కార్యాల్లో అది 2వ అధ్యాయం అనుకుంటా, ఏమంటాడంటే మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, మూర్ఖులైనటువంటి వారికి మనం ఎన్నో వచ్చును 2వ అధ్యాయం 40వ వచనంలో మాట అంటాడు, ఇక్కను మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. సార్ దేవుని బిడ్డలారు ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నట్టే, ప్రతి వారమును కూడా మనము లోకానికి వేరుగా ఉండాలి. అంతేగాని ఒక ఆయన దైవజనుడు పాట పాడాడు, లోకములోని సగము మరి వేరుగాను సగము, లోకములోని సగము మరి వేరుగాను సగము, సగము 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 సేరి సగము. నాకు రాదు కదా పాట అంతా. ప్రార్థన సగం, పసుపు రాయలు ఏంటమ్మా? దర్వాజ ఎత్తున్నావు పసుపు రాయొద్దా? మూలరాయి ఎత్తున్నావు నవదాన్ని వేయొద్దా? పసుపు రాయొద్దా? అయి రాసే కాడికి అయ్యగా ఎందుకు పిలిచినావు అమ్మా తల్లి? దేవుని బిడ్డల లోకస్తులు ఎన్నో చెప్తూ ఉంటారు. నేను చెప్తున్నాను, ఏమనుకో మాకండి. అక్షంతలు వేసి పెళ్లి కొడుకునో పెళ్లి కూతునో తయారు చేయడానికి మమ్మల్ని గెలవద్దమ్మా, మీకు నమస్కారం అంటారు. నలిగేయటం బైబిల్లో లేదు, కాకపోతే మీరు చేసుకున్నారు, అది మీ దాకే కానీ నా దాకొద్దని చెబుతున్నాను. ఏమని మీతో చెబుతున్నట్టే, లోకపు ఆచారాలు పద్ధతులు మనం ఇంకా పాటించకూడదు. ఒకప్పుడు తెలియనప్పుడు చేశాం, ఒకప్పుడు మూర్ఖత్వం ఉన్నప్పుడు ఆచారాలకు అలవాట్లకు మనం బానిస అయిపోయాం. కానీ ఇప్పుడు మనకి యేసయ్య అన్నీ తెలియచేస్తున్నాయి. అందుకే ఏం చెబుతున్నాయంటే, చక్కని మాటలో ఏమని మీతో చెబుతున్నాయంటే, దేవునికి వ్యతిరేకమైన ప్రతిదీ కూడా అపవాది సంబంధమైన అన్నాడు కనుక జ్ఞాపకం చేస్తున్న ఒక మాట. మరి ఎదిరించే విషయంలో బైబిల్ గ్రంథంలో భక్తునటువంటి యోసేపు ఉన్నాడు. ఆదికాండంలో ఒక చక్కని మాట 39వ అధ్యాయం మనం చూస్తే, ఆదికాండంలో 39వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఇదిగో యోసేపు పాపానికి దూరంగా పారిపోయాడు. పోతీఫరు భార్య ఆయనను పాపము చేయమని, ఆయనతో శయనించాలని ఆమె పాపానికి పాల్పడినప్పుడు యోసేపు ఎదిరించడం అంటే, పారిపోవడం అంటే ఎదిరించడం అని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ సందర్భం కొంచెం జ్ఞాపకం చేస్తా.
దేవుని బిడ్డలారా, తన పై వస్త్రాన్ని కూడా ఆమె చేతులు విడిచిపెట్టి ఆయన పారిపోయాడు. అయితే ఆయన పారిపోయినప్పుడు చేతగాని వాడి కింద లెక్కేసుకుంటారు, కానీ నా దేవుని బిడ్డలారా, లోకం చేతగాని వాడి కింద లెక్కేసుకుంటుంది, కానీ దేవుని దృష్టిలో మాత్రానికి ఎలా ఉన్నాడు తెలుసా? యోసేపు ఎదిరించినట్లు. హల్లెలూయా! యోసేపు ఆయన జయం పొందాడని దేవుని వాక్యం చెప్తారు. ఈ మధ్యాహ్న కాల స్థాయిలో ఏమని మీతో జ్ఞాపకం చేస్తానంటే, యోసేపు యొక్క అధికారి ఆ పోతీఫరు కూడా యోసేపుతో వివరించి చక్కగా మాట్లాడి తెలుసుకొని యోసేపు నీతిమంతుడని తెలుసుకున్నాడు. దేవునికి తెలుసు, తర్వాత పోతీఫరు కూడా తెలుసు యోసేపు నీతిమంతుడని. అయితే అలాంటి శోధని, అలాంటి పరిస్థితి ఏనాడు కదా భక్తుడైన సంసోను కూడా వచ్చింది. ఎవరికి? సంసోనికి. మనం చూస్తాం కదా న్యాయాధిపతుల గ్రంథములో 14వ అధ్యాయం కావచ్చు, 14వ అధ్యాయం మొదటి మాట, 15వ అధ్యాయం మొదటి మాట, 16వ అధ్యాయం మొదటి మాటలో ఆయన తిమ్నాతుకి వెళ్ళారు. ఒక ఆమెను చూసి మోహించాడు, పడిపోయాడు. అలాగే గాజాకి వెళ్ళాడు, ఒకరిని చూచాడు, పడిపోయాడు. స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. అయితే నేను అంటాను కదా, యోసేపు పారిపోవడం చేత ఎదిరించిన వాడిగా లెక్కలోకి వచ్చాడు. ఇదిగో అదే శోధనలు, అపవాది యొక్క శోధనలో పడిపోయినప్పుడు ఆ సంసోను ఎదిరించలేక ఏమైపోయాడు? మరణానికి గురైపోయాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అపవాదిని ఎదిరించడం అంటే ఒక స్త్రీ ద్వారా నిన్ను అపవాదిగా శోధించవచ్చు. ఒకవేళ డబ్బుగా రేపు ఎలక్షన్ వస్తుంది, ఏం చేద్దాం? ఎవరికి ఇస్తే వాళ్ళకి నా ఓటు. హల్లెలూయా! అంతేనా? అయ్యగారు ఎవరు కలుపుతున్నారు? అయ్యగారు వాళ్ళు ఇస్తున్నారు, మేము పుచ్చుకుంటున్నారు, మేము అడిగినవా? అయితే ఆ మాట అయితే నేను ఒప్పుకుంటలే. కానీ కొంతమంది ఈనాడు ఒక పాస్టర్ గారిని నేను కల్పించి మాట్లాడు, పాస్టర్ గారు ఏం సంగతులు అంటే, ఏముంది 4 రోజులు కట్టాలేమని తిరుగుతూ రూపాయి. ఎవరైనా దేవుని బిడ్డలారా, మన సేవకులు లేక దేవుని పెళ్ళిలో దేవుని బిడ్డలారా, రూపాయి కోసం నువ్వు ఓటు నమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఇస్తే పుచ్చుకోలే, అందరికీ నువ్వు పుచ్చుకోలేదనుకో, అరే వీడు మనోడు కాదు, నువ్వు పుచ్చుకోలేదనుకో, వాళ్ళే ఏమంటారు తెలుసా? ఈ ఓటు మనకు పడదనుకుంటా అన్నాళ్ళు ఫిక్స్ అయిపోతారు. దేవుని బిడ్డలారా, ఏం చెప్తుందంటే పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో భక్తుడైన సంసోను కూడా అపవాది శోధనకు లోబడిపోయాడు. అపవాది శోధన ఎదిరించక ఆయన పాపములో పడిపోయి ఆయన సాతాను చేత బైబిల్లో రాయబడుతూ వచ్చింది కదా, బందీకులను తిరగలి విసురువాడు ఆయన అని చెప్పి రాశారు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు మీతో జ్ఞాపకం చేస్తానంటే, మనం కూడా కొన్ని సార్లు ఏదో ఒక రకంగా శోధించబడతాం. ఒకవేళ ఒంటికి వచ్చిన రోగాన్ని బట్టి శోధించబడుతూ ఆ రోగం తొందరగా బాగపోతే అప్పుడు నీకేమనిపిస్తుంది తెలుసా? ఇది ఖచ్చితంగా ఇదదే. పక్కన పిల్లలు అంటూ ఉంటారు, ఓ అమ్మ ఇదదే నమ్మకం పోయి ఎంత గడుచుకుంటూ పోతంటే, ఖచ్చితంగా ఈనాడు నేను అంటాను, దేవుణ్ణి ఆత్మచేత నింపబడి చెప్తున్నాను. ఇదిగో పరిశుద్ధాత్మ పూర్ణుడనై చెప్తున్నటువంటి చక్కని విలువైన మాట ఏంటో తెలుసా? సంఘంలో ఇక్కడ చాలా మంది ఉన్నారు అపవాదికి లోబడిపోయేవాళ్ళు. ఇదిగో ఇంకను మందిరానికి వస్తూ బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఎక్కడికి వెళుతున్నావు ఒకసారి నిన్ను ప్రశ్నించుకో. ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఇకనైనా సరే అపవాదికి నువ్వు లోబడిపోకూడదని చెప్తున్నాను. ఇంకా వాళ్ళు చెప్పింది నువ్వేంటి? నువ్వు ఒకళ్ళకి చెప్పగలిగినటువంటి స్థానంలో దేవుడు నిందించాడు. ఒకళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు నిందించాడు కనుక నువ్వు ఒక రోగుల కొరకు ప్రార్థన చేసిన, దురాత్మలు బట్టి వాళ్ళ కొరకు ప్రార్థన చేసిన బాధ్యత నీది కనుక నువ్వేమో పోయి అంతనే కట్టించుకొచ్చుకుంటున్నావా? ఇంకా బాగుజాతుల దగ్గరికి పోతున్నావా? నా దేవుడు నిన్ను ఖండించి మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? అలాంటివి యేసు నామములో విడిచిపెట్టుదుము గాక, దేవునికి మాత్రమే లోబడుదుము గాక, అపవాదిని ఎదిరించుదుము గాక. కాబట్టి సంసోను ఏం చేస్తూ వచ్చాడంటే, ఆ స్త్రీకి లోబడిపోయాడు. అపవాది యొక్క శోధనను జయించలేకపోయి ఆయన సకాలములో అకాల మరణానికి గురైపోయాడు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, మాటలు ముగిస్తున్నాను కదా, ఇదిగో యోసేపు లాగా ఎదురిస్తావా, సంసోను లాగా లోబడిపోతావా? నేను ప్రశ్నించుకో. అందుకే ఆ తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనంలో చక్కని మాట అంటారు కదా,
ఎన్ని ఎంబ్రే అనువారు మోషేకి ఏం చేస్తూ వచ్చారు చూస్తారా? తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే 3వ అధ్యాయంలో ఎన్ని ఎంబ్రే అనువారు మోషేని ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యాన్ని ఏం చేస్తున్నారంట? ఎదిరిస్తున్నారు. ఎన్నే ఎంబ్రే అనబడినటువంటి వారు మోషేను ఎదిరిస్తూ వచ్చారు. వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులైపోయి సత్యాన్ని ఏం చేస్తున్నారంట? ఎదిరిస్తున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి. సత్యాన్ని ఎదిరించడం అంటే ఆనాడేమో మోషేను ఎదిరించినట్లుగా ఈనాడు విశ్వాస విషయంలో భ్రష్టులైపోయి, పేరుకి ఎవరు తెలుసా? విశ్వాసులే, రక్షించబడిన వారే, కానీ సత్యాన్ని ఏం చేస్తున్నారంట? ఎదిరిస్తున్నారు. సత్యం అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసయ్యని ఎదిరిస్తున్నారు. సాకునికి వ్యతిరేకించావా? నువ్వు యేసయ్యని వ్యతిరేకిస్తున్నట్లే. సాకునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా? విరోధముగా మాట్లాడుతున్నావా? నువ్వు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నావు, మాట్లాడుతున్నావు అనే సంగతి ఎరిగి ఏం చేయాలంట? దేవుని బిడ్డలారా, ఆ చక్కని మాట భక్తుడైనటువంటి పౌలు గారు ఏమన్నా తెలుసా? వాళ్ళు భ్రష్టులైపోయారయ్యా, అందుకే సత్యాన్ని ఎదిరిస్తున్నారు. నువ్వు సత్యాన్ని ఎదిరించే వ్యక్తులుగా ఉండకూడదు. సత్యాన్ని గ్రహించి లోబడే వ్యక్తులుగా, విధేయత చూపే వ్యక్తులుగా బ్రతుకుదువుగాక. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను సమయాన్ని ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథములు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం అంటాడు కదా భక్తుడైన పౌలు గారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం అంటాడు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చాలు తల్లి. ఇంకా మనం పోరాడేది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతో మనం పోరాడేది ఎవరితో తెలుసా? దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి పౌలు గారు తేటగా సెలవిస్తున్నటువంటి చక్కని మాట ఏంటో తెలుసా? ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతో ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. కాబట్టి పోరాడాలంటే, ఎదిరించాలంటే, ఇదిగో ఎదిరించుటకు శక్తి గలవారమగినట్లుగా అపవాది తంత్రాలను ఎదిరించడానికి శక్తి గలవారం కావాలంటే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలని భక్తుడైన పౌలు గారు మాట్లాడుతూ వచ్చాడు. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుని ఏం చేయాలంట? అపవాది తంత్రములను ఎదిరించాలి. ఆత్మ ఖడ్గాన్ని చాటబట్టుకోవాలి. మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేయాలి. మనం దేవునితో సహవాసం చేయాలి. దేవునితో పొత్తు మనను కలిగినప్పుడు అపవాదిని ఎదిరిస్తాం. అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. యేసయ్య ఎప్పుడు 2000 సంవత్సరాలకు పూర్వమే ఇదిగో ఆయన శిలువ రక్తము చేత అపవాది యొక్క తల చెతకగొట్టబడి. దేవుని బిడ్డలారా, మనము అపవాది తాక ఆడిస్తుంటే దాన్ని చూసి మనం భయపడిపోవటం కాదు, కానీ అపవాదిని మనం ఎదిరించినట్లుగా దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని ప్రభు కోసం బ్రతుకుదుముగాక. హల్లెలూయా. యేసయ్య నీ కోసం, నా కోసం 2000 సంవత్సరాలకు పూర్వమే యేసయ్య మన కోసం రక్షణ కవచాన్ని మనకిచ్చాడు గనుక ఆ రక్షణ కవచాన్ని ధరించుకొని మనం ఆత్మీయ యాత్రలో బ్రతికినంత కాలమును కూడా ప్రభు కోసం అపవాదిని ఎదిరించి ప్రభు కోసం బ్రతుకుదుముగాక. దేవుని మాటలు మన వినికిడిలో దీవించి ఉద్ధరణ చేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం.